गुणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणाध्यक्षाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय मैडम available for everyone in the market, and everyone, we want to empower every students to every individuals in India. We want to take this financial literacy to empowering 20 lakh individuals in upcoming 1 year. That's a mission and goal what we have taken to us, and what we want to accomplish it. We want to make India a financial literate India. So that's the mission what we are here, and that's the thing what we are trying to do it here. So everyone can access financial literacy through Finversity through fineforindia.in today. So please go through the website. Please start taking your financial literacy first step to your financial. అండి, నా పేరు నలుకజోడు మధువినయ్. నేను వెంచర్ క్యాపిటలిస్ట్ని. స్టార్టప్ ఇండియా ప్రోగ్రాంలో స్టార్టప్ కంపెనీస్ అందరికీ సపోర్ట్ చేస్తున్నాను. ఫైనాన్షియల్గా ప్రైవేట్ ఈక్విటీ సీడ్ ఫండింగ్ స్టార్ట్ చేశాము. అలాగే ఇప్పుడు ఫైన్ ఇండియా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశామండి. దాంతోపాటు ఇంకా ఫ్యూ మోర్ స్టార్టప్ కంపెనీస్ కూడా మొదలెట్టబోతున్నాము. దీని తర్వాత ఓమ్వి అని ఒక స్టార్టప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాము. దీని తర్వాత ఫ్యూయల్ డ్రాప్ అనేది ఇంకో దానికి సపోర్ట్ చేస్తున్నాము స్టార్టప్ కంపెనీ. ఇంకా నోవా న్యూబులా అని ఫైనాన్షియల్ ఇన్ఫర్మెంట్ టెక్ కంపెనీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. స్టార్టప్ కంపెనీస్ నన్ను అప్రోచ్ అంటే జనరల్గా నేను అంతా ఎవ్రీబడి నోస్ మీ వెరీ వెల్. నేను అందరికీ బాగా పరిచయం వెంచర్ క్యాపిటలిస్ట్గా. ఆల్మోస్ట్ 15 సంవత్సరాలుగా ఈ వెంచర్ క్యాపిటలిస్ట్గానే జీవిస్తున్నాను. దీంట్లో ఈ మధ్య స్టార్టప్ కంపెనీస్కి ఎంపవర్మెంట్గా మోడీ గారు ఒక 2 months ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దాని ప్రాసెస్లో ఎక్కువ మంది నన్ను అప్రోచ్ అవుతూ ఉన్నారు. దాని ప్రకారం మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. అబౌట్ సీనియర్ ఆఫీసర్స్ కూడా చాలా డెలిగేట్స్ అందరూ కూడా దీని నుంచి మోసపోతున్నారు. అంటే అవేర్నెస్ సరిగ్గా లేక ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి దాన్ని ఫినాన్షియల్ అవేర్నెస్ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ యూజ్ అయ్యేలా ఒక కొత్త యాప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ యాప్ డెఫినెట్గా అందరికీ బాగా యూజ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి అంటే సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతూ ఉంటాయి, వాటిని ఎలా నిరోధించాలి, ఎక్కడెక్కడ అప్డేట్స్ ఎలా ఉంటాయి, బ్యాంకింగ్స్ దగ్గర నుంచి అంటే ఫస్ట్ మన ఫోన్ నెంబర్ ఉంది చూడండి, ఆ ఫోన్ నెంబర్ని మనం ఎలా సెక్యూర్గా పెట్టుకోవాలి